చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ సార్. హలో సరే, ఇప్పుడు వయసులో ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏ జెస్చర్స్ కూడా ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ అనే అనిపిస్తుంది. సో ఎలా ఒకరితో బిహేవ్ చేయాలి, వయసులో ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఆపోజిట్ సెక్స్ పీపుల్తో ఎలా బిహేవ్ చేయాలి? చాలా ఇంపార్టెంట్. ఒక ఏజ్ వచ్చాక అందరూ తెలుసుకోవాల్సిన రూల్స్, అటు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, వెరీ ఇంపార్టెంట్. చాలా చాలా వర్క్ ప్లేస్ లో ఈ మధ్య ఎక్కువైపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఎవరితో అయినా సరే మనం సమయం గడుపుతున్నామంటే వాళ్ళ మీద ఒక బాండ్ వస్తుంది. ఇది ఫండమెంటల్, యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇది ఫండమెంటల్. దట్ వాళ్ళ మీద బాండ్ వచ్చినంత మాత్రాన అది ప్రేమ కాదు. చాలా ఇంపార్టెంట్. చాలా మంది నాతో క్లోజ్ గా మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రేమిస్తున్నారేమో అనుకుంటారు. ఓకే, వాళ్ళు ఎవరితో ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడితే వీళ్ళకి జలసి వచ్చేస్తుంది. ఆ టైప్ లో ఎనీవేర్ కొంచెం క్లోజ్ గా ఒక 4 రోజులు తిరిగితే వాళ్ళ మీద ఒక టైప్ ఆఫ్ అట్రాక్షన్ ఏర్పడుతుంది. ముఖ్యంగా వయసులో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు, ఎవరైనా అమ్మాయి అబ్బాయి మాట్లాడుతుంటే అదేదో అట్రాక్షన్ అయిపోయి వాళ్ళకి నేనంటే ఇష్టము, వాళ్ళకి నేనంటే ద్వేషము అనే దాంట్లోకి వెళ్ళకండి. ఓకే. సో ఫస్ట్ థింగ్, డు నాట్ ఎంటర్ ఇన్ టు ఎనీ ఎమోషనల్ బాండేజ్ విత్ పీపుల్. ఆఫీస్కి వెళ్ళాము. ఆఫీస్కి ఎందుకు వెళ్ళాము? ఆ జీతం కోసం వెళ్ళాం, ఆ వర్క్ కోసం వెళ్ళాం. అక్కడ నేను పని చేసుకుని వచ్చాక నా జీవితం బాగు చేసుకోవడానికి వెళ్ళాం. ఇది క్లియర్ పెట్టుకోవాలి. చాలా మటుకు ఏమవుతుందంటే ఆఫీస్కి వెళ్ళాక ఇంకా సీనియర్స్తో క్లోజ్ అయిపోవడము, లేకపోతే ఫ్రెండ్స్తో క్లోజ్ అయిపోవడము, అక్కడ ఉండే కొలీగ్స్ అందరూ ఏం మాట అన్నా దానికి రెస్పాండ్ అయిపోవడము, ఈ టైప్లో దే చేంజ్ ఆ వర్క్ ఎన్వైరన్మెంట్ని మార్చేస్తారు. సో వయసులో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు 23, 22 కొత్తగా జాబ్ జాయిన్ అయిన వాళ్ళు, దే షుడ్ అండర్స్టాండ్, ఎవరితో కొన్ని రోజులున్నా ఒక టైప్ ఆఫ్ బాండ్ ఏర్పడిపోతుంది. ఇది న్యాచురల్. నువ్వు 10 రోజులు ఒక అడవిలోకి వెళ్ళి ఉన్నా అడవితో బాండ్ ఏర్పడిపోతుంది. ఆర్ ఒక చెట్టు దగ్గర ఉంటే చెట్టుతో బాండ్, ఇట్స్ న్యాచురల్. సో బై డిఫాల్ట్. సో అవన్నీ కూడా రియల్ ఎమోషన్స్ అనుకోకూడదు. సో ఓవర్గా ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయిపోయి నాతో కలిసి ఉన్నాడు కొలీగ్ కాబట్టి వాడితో 10 గంటలకు రాత్రి అయినా తిరుగుతాను, లేకపోతే నా ఫ్రెండే కాబట్టి వాడు ఏ పార్టీకి పిలిచినా వెళ్తాను, ఏ హోటల్కి పిలిచినా వెళ్తాను, అవసరం లేదు. చాలా సింపుల్, చాలా సింపుల్ అండ్ ఈజీ. దట్ ఐ డోంట్ హ్యావ్ టు బి సో ఎమోషనల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్. ఇది చాలా ఫండమెంటల్ లాజిక్. 1, ఒక వయసు వచ్చాక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ ఉంటుంది. ఓకే, కంపల్సరీ ఉంటుంది. ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ ఉంటుంది. నువ్వు చేసేది కాదు, నీ మైండ్లో నువ్వు క్రియేట్ చేసుకున్న స్టోరీస్ వల్ల, నీ బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ వల్ల జరుగుతాయి. చాలా సింపుల్. సో దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. చాలా ఇంపార్టెంట్ ఈ డిఫరెన్సియేషన్ తెలుసుకుని, నేను ఆపోజిట్ జెండర్ ఎవరు చెప్పినా సరే ఆ ఏజ్లో ఒక సిండ్రోమ్ ఉంటుంది, లైమ్ లైట్ సిండ్రోమ్ అని. మన మీదే అందరూ చూస్తున్నారు, నేను ఇప్పుడు ఆ అబ్బాయి కోసం రెడీ అయ్యి రావాలి, ఆ అమ్మాయి కోసం నేను రెడీ అయ్యి రావాలి, నేను ఇలాంటి డ్రెస్ వేసుకోకపోతే అమ్మాయికి ఇష్టం ఉంటుందో లేదో, వారు అబ్బాయికి ఇష్టం ఉంటుందో లేదో అనేటట్టుగా ఓవర్గా ఇన్వాల్వ్ అవ్వద్దు. అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కదా సార్. అబ్సల్యూట్లీ. సో అవసరము లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి, వెన్ ఎవర్ దే హ్యావ్ అన్ అదర్ రిలేషన్షిప్, మెయింటైన్ డిస్టెన్స్. చాలా ముఖ్యమైనది. ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన అబ్బాయిలు ఉంటే వాళ్ళ మధ్యలోకి లేకపోయినా సరే ఓ డిస్టెన్స్, 1 హ్యాండ్ డిస్టెన్స్ ఉండాలి. ట్రూ టు ఎవ్రీ పార్ట్ అనమాట. ఇది చాలా మంది కాపురాలు కూలిపోవడానికి గల కారణం, ఆఫీస్లో కొలీగ్స్ అండి కలిసి ఉంటాము, కలిసి ఉన్నప్పుడు ఆ మాత్రం అట్రాక్షన్ రాదా అనేటట్టు. సో మ్యారేజ్ అయిపోయింది అంటే యు ఆర్ 10 steps బిహైండ్ వెళ్ళిపోవాలి అంతే. ఏ మ్యారీడ్ అయిపోయిన అబ్బాయితో కానీ అమ్మాయితో కానీ ఆపోజిట్ జెండర్ వాళ్ళు టూ మచ్ క్లోజ్ అవ్వకూడదు. దెర్ ఇస్ ఎ లిమిట్. ఒకవేళ అయ్యారంటే వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయండి? అలా అవుతున్నారు అంటే వాళ్ళకి అబ్సల్యూట్లీ దాన్ని డ్యామేజ్ చేసే ఇంటెన్షన్స్ తో వెళ్తారు. ఆర్ క్లోజ్ అవుతున్నారు అంటే ఎంత కామన్ సెన్స్ ఉందంటే ఇది ఎటు వెళ్ళదు, ఇది తప్పు అనే ఆలోచన లేకుండా పెరుగుతారు. సో వెరీ రాంగ్. వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది, స్టే 2-3 steps 10 steps ఫార్ అవే ఫ్రమ్ దెమ్. ఎంత క్లోజ్ అవ్వాల్సిన పని లేదు, జాబ్ చేసామా ఇంటికి వచ్చామా అంతే. ఇది తెలియకపోతే ఎన్నో కాపురాలు కూలిపోతాయి, ఎన్నో కాపురాలు. సో వన్స్ దే ఆర్ మ్యారీడ్, యూ డోంట్ అన్నెసరీ ఇన్వాల్వ్. మ్యారేజ్ అయింది కానీ మాకు ప్రేమ పుట్టింది కానీ నిజంగా ఉన్నారు ఇప్పుడు 45-46 పిల్లలుండి, పెద్ద 10th class 12th class పిల్లలుండి ఆఫీస్లో ఆయన్ని ప్రేమించాను. ఎందుకు అంటే ఇంట్లో మా ఆయన సరిగ్గా లేడు,
ఆర్ మా ఆవిడ సరిగ్గా లేదు. అసలు నీ తప్పు చేయడానికి అది కారణమే కాదు. ఇంట్లో బాలేడు కాబట్టి నేను బయట తప్పు చేస్తాను, అది పాయింట్లెస్ ఆర్గ్యుమెంట్. అసలు ఎగ్జాక్ట్లీ ఎప్పుడు తప్పే. నీకు అంతగా ఇంట్లో బాగాలేకపోతే డైవర్స్ తీసేసుకుని అప్పుడు ఏదైనా చేసుకోవచ్చు. మరి సో వెరీ ఇంపార్టెంట్ దట్ యూ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీ అదర్ జెండర్ వన్స్ యు ఆర్ కమిటెడ్ ఆర్ యు ఆర్ ఇన్ ఎ రిలేషన్షిప్. ఇది ఎంతవరకనే వెళ్తుంది. నేను చెప్తున్న నంబర్, మీరు కొలీగ్ అని చెప్పి ఇంటికి రోజు పిలుస్తుంటే ఆమెకు నచ్చక నువ్వు పిలవకు ఆమెను రోజు ఇంటికి పిలవకు అని చెప్తున్నా కూడా వెనక గొడవలై డైవర్స్ లేని వాళ్ళు ఉన్నారు. అమ్మ ఫ్రెండే కదా, పిలవద్దు. ఫ్రెండే కాదు, నిజంగా మీ మధ్యలో ఏం లేకపోవచ్చు, మరి అయినా పిలవద్దు. దట్ ఈస్ హౌ యూ బిహేవ్, దట్ ఈస్ హౌ యూ మెయింటైన్ దట్ స్ట్రెంగ్త్. దట్ నేను తాగుబోతు దగ్గరికి వెళ్ళను, అది నో మ్యాటర్ వాట్. వాళ్ళు ఊరికే సరదాగా పిలుస్తారు, సాయంత్రం వెళ్ళి కూర్చుంటాను, వెళ్ళొద్దు. నేను తాగుతున్నానా, నేను తాగట్లేదు, అవసరం లేదు. దట్ ఈస్ సో ఇంపార్టెంట్. దట్ నువ్వు నిన్ను కాపాడుకోవడానికి నీకంటూ ఒక లిమిట్ పెట్టుకోవాల్సిందే. నేను అటు వెళ్ళను, అక్కడ నేను కూర్చోను. ఐ డోంట్ వాంట్ గో దేర్ అండ్ సిట్ విత్ డ్రగ్ ఎడిక్ట్స్ ఆర్ డ్రంకర్స్ అని కూర్చోను. సింపుల్. నేను ఆ అమ్మాయిని, నేను అవసరం లేదు, నాకు నా వైఫ్ ఉంది, నాకు నా పిల్లలు ఉన్నారు, నేను ఐ హ్యావ్ మై లైఫ్, అది గుడ్ ఆర్ బ్యాడ్ ఐ విల్ డీల్ విత్ ఇట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఏజ్ వచ్చాక ఇవి చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి. అండ్ ఒక ఏజ్ వచ్చాక ఆపోజిట్ జెండర్ తో బిహేవ్ చేస్తున్నప్పుడు నో పర్సనల్ డీటెయిల్స్. ఆఫీస్ లో ఉండి ఇంట్లో కష్టాలని చెప్పుకుంటారు, అబ్సల్యూట్ రాంగ్ అది. నీ ఇంట్లో కష్టాలు నీకు అంతగా చెప్పుకోవాలి, కష్టాలే ఉంటే ఓ థెరపిస్ట్ దగ్గరకో డాక్టర్ దగ్గరకో అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి. అంత కష్టాలు ఉంటే రియల్గా నువ్వు యూ కెన్ నెవర్ రివీల్ ఇట్ టు నీ కొలీగ్కి చెప్పుకున్నాను, నా ఫ్రెండ్స్కి చెప్పుకున్నాను, నో, అవసరమే లేదు. ఎమోషనల్ బాండెడ్ అక్కడే స్టార్ట్ అవుతుంది కదా సార్. అక్కడే మనం బాండేజ్ తో పాటు వీక్నెస్ తెలుస్తుంది. వీక్నెసెస్, yes. ఇప్పుడు ఒక అమ్మాయి ఇంటికి వచ్చి నా హస్బెండ్ రోజు టార్చర్ పెడుతున్నాడు నన్ను అనగానే వినేవాడు ఓహో అని అనుకోడు, ఓహో టార్చర్ పెడుతున్నాడా, సో నేను క్లోజ్ అవ్వచ్చని ఆలోచిస్తాను, నాకు ప్లేస్ ఉంది, నాకు ఛాన్స్ ఉంది అనేటట్టుగా అవకాశం ఉంటుంది. అలా స్టార్టింగ్ లో అనుకోకపోయినా దే స్లోలీ బికమ్ క్లోజ్. సో అది తెలుసుకుని షుడ్ నాట్ డూ దిస్. ఎందుకు లైఫ్ ని మిజరబుల్ చేసుకోవాలి అనవసరంగా? ఎప్పుడు రాంగ్ అవుతుంది అది. నువ్వు ఎంత కవరప్ చేసుకోవాలనుకున్నా రాంగే. ఎందుకంటే మనం ఇక్కడ తప్పించుకోవచ్చు, అక్కడ తప్పుకోలేము, మరి ఆ లింక్ తప్పించుకోలేము. సో ఎంతటి క్లోజ్, ఎంత కష్టం వచ్చినా సరే ఎయిదర్ యు సాల్వ్ ఇట్ దేర్ ఆర్ ఇంకెవ్వడికి చెప్పేసుకుని వాళ్ళకి క్లోజ్ అయిపోయి వాళ్ళకి హగ్గులు ఇచ్చేసి అవసరం లేదు. అదే మేము ఫ్రెండ్స్ అండి, ఆ మాత్రం షేర్ చేసుకోకపోతే చేసుకోకూడదు, అదే లాజిక్ అక్కడ. ఫ్రెండ్స్ అయినా సరే నువ్వు హగ్గించుకుని చెప్పుకుని నువ్వు మాట్లాడుకునే అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ సపోర్ట్కి వస్తే వీళ్ళు ఊరుకోరు. వీళ్ళు నువ్వెవడిలా సపోర్ట్ చేయడానికి గొడవలు పెరుగుతాయి. నీకు నిజంగా అంత షేరింగ్ చేసుకోవాలంటే ఇది ఫినిష్ చేసేసుకుని వెళ్ళొచ్చు. సో దెర్ ఇస్ ఎ మెథడ్ ఫర్ ఇట్. సో దట్ వే సేఫ్ ఉంటారు. లేకపోతే గొడవలు పెద్దవై నేను చూసాను అట్లాగా 4-5 రిలేషన్స్ పెట్టుకుని ఆఫీస్లో ఒకళ్ళు, కొలీగ్స్ దగ్గర ఒకళ్ళు, ఫ్రెండ్స్ దగ్గర ఒకళ్ళు, పక్కింట్లో ఒకళ్ళు, ఇట్లాగా చాలా మంది ఉంటారు. అది అంతటికి మూలం తీసుకెళ్తే అప్పుడు మాకు తెలిసిన నా భార్య నన్ను పెట్టిన టార్చర్కి నేను ఏం చేయాలో తెలియక అలా అని కవర్ చేసుకుంటాం. ఆపోజిట్ జెండర్ని నాట్ అవసరమే లేదు నీకు. ఆ గ్యాప్ పెట్టుకుంటే క్రైమ్ తగ్గిపోతుంది, ప్రాబ్లం తగ్గిపోతుంది, కష్టాలు తగ్గిపోతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ఫండమెంటల్ లాజిక్ చెప్తాను ఇక్కడ. ఆపోజిట్ జెండర్ దగ్గర ఉండే ఏజ్డ్ పీపుల్ దగ్గరగా ఉంటే వాళ్ళు ఒక టైప్ ఆఫ్ కేరింగ్ చూపిస్తున్నట్టు, మనల్ని అర్థం చేసుకుంటున్నట్టు, మన సమస్య వాళ్ళకి తెలిసిపోతున్నట్టు కొన్ని ఫీలింగ్స్ వస్తాయి. వాటిని బీ వెరీ విజిలెంట్ అండ్ స్టాప్ ఇట్. నేను చూసాను ఒక స్కూల్ టీచర్ పిల్లలకి అంత క్లోజ్ అయిపోయి, ఒక అమ్మాయికి ఎంత క్లోజ్ అయిపోయాడంటే వాళ్ళు ఇంకా చెయ్యరాని తప్పులన్నీ చేశారు. సో పాయింట్ ఇస్, నువ్వు ఏదైనా కానీ ఒక ఏజ్డ్ వ్యక్తిని చూస్తే యాజ్ ఎ ఆపోజిట్ జెండర్ యూ షుడ్ నెవర్ మూవ్. ఫినిష్ అండ్ క్లియర్. అది చేయడం వల్ల తప్పులే పెరుగుతాయి తప్పితే నీ ప్రాబ్లం సాల్వ్ కాదు. నువ్వు పొయ్యిలోంచి పెన మీద పడ్డట్టే. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవడానికి ఇందు మొదలెట్టి ఇది ప్రాబ్లం అవుతుంది. చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ ఏజ్డ్ పీపుల్ మధ్యలోకి అలా వెళుతున్నట్లయితే ఫైనాన్షియల్లీ బీ వెరీ కేర్ఫుల్. మొత్తం డ్రైన్ అవుట్ చేసి వదిలిపెడతారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ గా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. చాలా ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటే, బట్ ఫర్ నౌ ఐ థింక్ ఇన్ఫర్మేషన్. సో ఇవన్నీ కూడా
జనరల్ గా పిల్లలందరూ చేసే మిస్టేక్స్ మా వాళ్ళకి- దగ్గరకు వచ్చేవాళ్ళే ఎంతమంది ఇలా సఫర్ అవుతూ వస్తారు. Yeah. అట్లా అంటే ఆ రోజు మా హస్బెండ్ ఎలా తాగొచ్చి కొట్టాడు మీకు ఏం తెలుసండి? కరెక్టే, తాగొచ్చి కొట్టాడు తప్పు, దానికి డీల్ చేయి, దానికి గొడవ పడు, దానికి డైవర్స్కి వెళ్ళు, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళు, కంప్లైంట్ గట్టిగా ఉండు. అది ఆసరాగా చూపించి తప్పు చేయకు. మా ఆవిడ నన్ను టార్చర్ పెడుతుందా, నేను బయటకు వెళ్ళి తాగేసి వస్తా, తప్పు. ఏమన్నా టార్చర్ పెడుతుందా, నువ్వు డీల్ చేయి, ఆమె సెట్ చేయి, పోలీస్ కంప్లైంట్ ఇయ్యి, డైవర్స్ ఇయ్యి, లేకపోతే గట్టిగా మాట్లాడు, తేల్చుకో, కౌన్సిలింగ్ ఇప్పించు, ఓకే. బట్ మా ఆవిడని టార్చర్ పెడుతుంది కాబట్టి నేను మందు తాగి రోడ్డు మీద పడిపోతా, తప్పు. ఇది ఓ రకం అయితే ఇంకొక రకం ఉంటారండి. ఇంకా అంటే ఈ అమ్మాయి ఇలా చేసింది కాబట్టి, ఈ అబ్బాయి ఇలా చేసింది కాబట్టి, ఆ జీవితంలో నేను ఇంకెవరిని నమ్మను. అలా ఆపోజిట్లో అయిపోతారు. దట్ నేను ఇంకెవ్వరిని నమ్మనేటట్టుగా ఒక కండిషన్ లోకి వెళ్ళిపోతారు. వీళ్ళు ఎంతసేపు వాళ్ళ జీవితాన్ని ఆస్వాదించకుండా ఒక షెల్లోకి వెళ్ళిపోయి ఒక డర్టియెస్ట్ బ్లాక్ లోకి వెళ్ళి అక్కడ బతుకుతుంటారు. అది తప్పు. ఎవరు ఏది చేస్తున్నా సరే నీ లైఫ్ హ్యాస్ టు బి హ్యాపీ. హ్యాపీనెస్ నీ లోపల వెతకాలి కానీ పక్కన వాళ్ళ దాంట్లో వెతకకూడదు. అంత మటుకు ఇచ్చేయకూడదు అసలు. అబ్సల్యూట్లీ. సో మిస్టేక్ నీదే కాబట్టి నువ్వే కరెక్ట్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్. అబ్సల్యూట్లీ. అండ్ దానికే స్ట్రెంగ్త్ కావాలి, ఎమోషనల్ స్ట్రెంగ్త్ అక్కడే కావాలి. బట్ ఐ విల్ నాట్, నా లైఫ్ నేను స్పాయిల్ చేసుకోను. నో మ్యాటర్ వాట్, తప్పు దారి నాకు వేలు చూపించే ప్రాబ్లం నాకు రాకూడదు. నేను ఐ విల్ లివ్ మై లైఫ్ లైక్ దట్, హెల్డ్ హై అనేటట్టుగా ఉండాలి. అదే దట్ ఈస్ వాట్ వీ షుడ్ టీచ్ చిల్డ్రన్. ఎడ్యుకేషన్లో కూడా అది పెట్టాలి. నువ్వు ఏదైనా చేయరా, కారణము చెప్పి తప్పు చేయకు. నువ్వు ఎందుకు ఇక్కడ రాంగ్ రూట్లో వచ్చావురా అంటే అంతా తిరిగి రావాలి, పెట్రోల్ ధరలు పెరిగిపోయినా చెప్పలేము. రాంగ్ ఈజ్ రాంగ్, అంతే. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అండి. ఎంత బ్యూటిఫుల్. లైఫ్ ఇస్ వెరీ షార్ట్. ఎంత షార్ట్, నెక్స్ట్ సెకండా, నెక్స్ట్ మినిటా, నెక్స్ట్ డేయా, నెక్స్ట్ ఇయరా కూడా చెప్పలేని పరిస్థితిలో ఆల్రెడీ మనం ఉన్నాం ఈ కలియుగంలో. కాబట్టి బీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. థ్యాంక్ యూ.